నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. సాయం సమయం దాటుతూ ఉండగా ఆకాశం గోధుమ రంగులో మెల్లగా మునిగిపోతుంది. ఢిల్లీ వీధుల్లో గాలి లోపల ఏదో తెలియని భారం మొదలైంది. ఎర్రకోట కంచెల మధ్య గాలి తాకిడి గంభీరంగా అనిపిస్తోంది. ఆ ప్రదేశం ఎప్పట్లా కదలికలతో నిండి ఉండా ఆ రోజు వాతావరణంలో ఏదో భయానక రూపం కనిపించింది. ఒక్కసారిగా నగరపు శబ్దం వెనక్కి తగ్గి నిశ్శబ్దం విరిగి ఒక గర్జన లాంటి శబ్దం ఆకాశాన్ని చీల్చేసింది. ప్రజల చూపులు ఎర్రకోట వైపు మళ్లాయి. పొగ మేఘాల మధ్య భయం రాజ్యమేలైంది. ఒక్క క్షణం ఎవరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇంతలోపే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఢిల్లీని ఉగ్రదాడి భయపెట్టింది. కానీ ఇది ఉద్దేశపూర్వక దాడి కాదట. ఏంటి అర్థం కాలేదా? అవును, ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో దిమ్మ తిరిగే నిజాలు బయటకొస్తున్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. నిజానికి బ్లాస్ట్ జరిగిన క్షణం నుంచే ఢిల్లీ వీధులు సైరన్లతో మారుమోగిపోయాయి. పోలీస్ వాహనాలు ఎర్రకోట చుట్టూ కవాతు కట్టాయి. పొగ ఇంకా ఆకాశంలో తేలుతూనే ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ నేల చీలిపోలేదు. సాధారణంగా బాంబు దాడుల్లో ఉండే విధ్వంసం అక్కడ లేదు. దర్యాప్తు అధికారులు ఒక్కో ముక్కను పరిశీలిస్తే కొత్త నిజం బయటపడినట్టు తెలుస్తోంది. ఇది పూర్తి స్థాయిలో తయారైన బాంబు కాదు. ఇది అర్ధాంతరంగా తయారైన పేలుడు పదార్థమని తెలిసి వచ్చింది. ఇంతకీ ఆ బాంబు ఎవరు తయారు చేశారు, ఎందుకు అంత అసంపూర్ణంగా ఉందనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఇంటెలిజెన్స్ టీం హర్యానా ఫరీదాబాద్ వైపు దూసుకెళ్లింది. అక్కడే మొదలైంది ఈ కథకు మూలం. ఇక జైష్ ఉగ్రవాద సంస్థకు చెందిన మాడ్యూల్లో డాక్టర్ ఉమర్ పేరు వెలుగులోకొచ్చింది. అతను ఒక వైద్య విద్యార్థిలా కనిపించినా ఉమర్ మనసులో మాత్రం వేరే ఆలోచనలు తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఆ దాడుల్లో ఉగ్రవాద మాడ్యూల్ పూర్తిగా చెదిరిపోయింది. అధికారులు దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్క దాడితో ఉమర్కి మార్గం మూసుకుపోయింది. అతనిలో భయం పెరిగింది. పట్టుబడిపోతానన్న ఆలోచనతో తడబడిపోయాడు. ఉమర్ ఫరీదాబాద్లో ఉన్న ఒక రహస్య స్థలం నుంచి కారులో బయలుదేరాడు. అతని దగ్గర ఉన్న బాంబు ఇంకా పూర్తిగా తయారవలేదు. కానీ పోలీసుల దాడులు దగ్గర పడుతున్నాయని అతనికి స్పష్టంగా అనిపించింది. ఎప్పుడైనా పట్టుబడిపోతానన్న భయం అతన్ని చుట్టుముట్టింది. ఇటు ఢిల్లీ కాలుష్యం కారణంగా అమల్లోకొచ్చిన కొత్త నిబంధనలు కూడా అతన్ని భయపెట్టాయి. దీంతో కారుకు పొల్యూషన్ చెక్ చేయించాడు. ఈ ఆందోళనల మధ్య అతను గబగబా కదులుతూ కారును నడుపుతూ ఉన్నాడు. ట్రాఫిక్లో కారు నెమ్మదిగా కదులుతూ ఉండగా అతని చేతులు వణికాయి. ఆ భయంతో అతను చేసిన చిన్న పొరపాటు బాంబు లోపలి రసాయనాలను ప్రభావితం చేసింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పేలిపోయింది. ఇక ఘటన తర్వాత ఈ పేలుడు ఉద్దేశపూర్వకమా, ఆత్మాహుతి యత్నమా అనేది అధికారులు పరిశీలించారు. కానీ సాక్ష్యాలు వేరే దిశ చూపించాయి. వాహనం కదులుతూ ఉండగా పేలింది. ఎవరిని ఢీకొట్టలేదు. శకలాలు చెల్లాచెదురు కాలేదు. అంటే ఇది ఒక ఉద్దేశపూర్వక దాడి కాదు. ఇటు ఉగ్రవాదుల పరిభాషలో ఆత్మాహుతి దళాలను ఫిదాయిలు అంటారు. గత ఘటనలు చూస్తే ఏ దాడిలోనైనా ఒక ఫిదాయి మాత్రమే ఉంటాడు. ఇక్కడ మాత్రం కారులో ముగ్గురున్నారు. అంటే ఇది ఆత్మాహుతి దాడి కాకపోవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక పానిక్లో పుట్టిన విస్ఫోటనం. భయం బాంబు కంటే పెద్దదని ఆ క్షణం నిరూపించింది. ఇంతలో దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మరింత బలపడింది. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీస్ దళాలు, సెక్యూరిటీ ఏజెన్సీలు ఒకే తాళంలో కదిలాయి. వారి కసరత్తు వల్లే పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దాడి ప్రయత్నం వెనుక ఉన్న నెట్వర్క్ను చీల్చగలిగారు. లేదంటే మరిన్ని ప్రాణాలు పోయేవండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.